హాయ్ అండి, నేను మీ శేఖర్ ఫ్రమ్ స్మార్ట్ మనీ. ఈరోజు 12th May 2024. ఇది నా డే 40 ఆఫ్ బిల్డింగ్ మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్. అండ్ ఇది మార్కెట్ రివ్యూ. అండ్ ఈ మార్కెట్ రివ్యూలో నేను 3 విషయాలు చెప్పబోతున్నాను యాజ్ యూజువల్గా. ఫస్ట్ వచ్చేసి నా పోర్ట్ఫోలియో ఎలా పర్ఫామ్ చేసింది. అండ్ సెకండ్, నా పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ లాస్ట్లీ ద మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది అండ్ హౌ ఇస్ ఇట్ పర్ఫార్మింగ్ అని. సో నా పోర్ట్ఫోలియో ఈ వీక్ వచ్చేసి అయితే కనుక కొంచెం ఫాల్ అయింది, ఎందుకంటే దెర్ హెస్ బీన్ అ కరెక్షన్ ఇన్ ద మార్కెట్. సో మార్కెట్ కరెక్షన్ వల్ల నా పోర్ట్ఫోలియో ఫెల్ టు -8,662 as a net profit. That is around -0.4% ఓవరాల్ లాస్లో ఉన్నాను at the point of time. సో నెట్ నో ప్రాఫిట్ నో లాస్ అనుకోండి. అండ్ కపుల్ ఆఫ్ స్టాక్స్ ఈ వీక్ చాలా బాగా క్రాష్ అయ్యాయి. వన్ వాజ్ టారెంట్ పవర్, తర్వాత పిఎన్బి, వోల్టాస్, బిహెచ్ఈఎల్ అండ్ బిఎస్సి. ఈ 5 స్టాక్స్ కాంట్రిబ్యూటెడ్ టు ది డౌన్ఫాల్ ఇన్ మై పోర్ట్ఫోలియో. కొన్ని స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి ఈ వీక్లో. దట్ వాజ్ క్యూమిన్స్ అండ్ సీమెన్స్. అండ్ స్టాక్స్ గురించి ఇంకా డీటెయిల్గా నేను డిస్కస్ చేస్తాను. ఓవరాల్గా అయితే మై ఆల్ఫా ఈజ్ ఎట్ 0.24. ఆల్ఫా అంటే నథింగ్ బట్ హౌ మెనీ పర్సెంటేజ్ పాయింట్స్ ఈజ్ మై పోర్ట్ఫోలియో బెటర్ దాన్ ది ఇండెక్స్. నేను ట్రాక్ చేస్తున్న ఇండెక్స్ నిఫ్టీ 200 ఇండెక్స్. సో దానికంటే కొంచెం బెటర్గా ఉంది. బట్ ఇట్ ఈస్ నో పాయింట్ ట్రాకింగ్ ఆల్ఫా వెన్ యూర్ ఇన్ లాసెస్. సో మన పోర్ట్ఫోలియో ఎలాగో లాస్లో ఉన్నప్పుడు మనము నిఫ్టీ ఇండెక్స్ని బీట్ చేసేంత బీట్ చేయకపోతే ఎంత, ఇట్ డజంట్ మ్యాటర్. యాజ్ లాంగ్ యాజ్ యూర్ ప్రాఫిట్ దెన్ యూ షుడ్ కంపేర్ ది ఆల్ఫా. సో దట్ ఈస్ ది పాయింట్. అండ్ ఎన్ఏవి విషయానికి వస్తే నేను నా పోర్ట్ఫోలియోని రెండు విధాలుగా ట్రాక్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎన్ఏవి మెథడ్. ఎన్ఏవి మెథడ్ ఏంటంటే కనుక ఇట్ విల్ టెల్ మీ యాజ్ అ పర్సంటేజ్ టర్మ్స్ ఎలా మూవ్ అవుతుంది నా ఓవరాల్ పోర్ట్ఫోలియో అని చెప్పనేసి. ది సెకండ్ ఈస్ త్రూ ఈక్విటీ కర్వ్. ఈక్విటీ కర్వ్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఇన్ రూపీ టర్మ్స్, అంటే నెట్ ప్రాఫిట్. సో నా నెట్ ప్రాఫిట్ ఎలా మూవ్ అవుతుంది ఇన్ రూపీ టర్మ్స్లో అని నేను ట్రాక్ చేస్తుంటాను. సో నేను మీకు చెప్పినట్టు నా ఈక్విటీ కర్వ్ net profit right now is at -9K. Last week it touched a max of +90K. So around almost a lakh of profits have been wiped out in this 1 week. NAV paranga kuda chuste na blue color line is the portfolio of my strategy. Red color line is the Nifty 200 index. So 104 అంటే 4% పోర్ట్ఫోలియో పెరిగి అక్కడ నుంచి కరెక్షన్ స్టార్ట్ అయ్యి ఇట్ ఫెల్ టు మ్యాక్స్ మినిమమ్ ఆఫ్ 98.6. సో లో ఆఫ్ 1.4% మ్యాక్స్ లాస్కి వరకు పడింది అనమాట. సో 104 నుంచి 98.6 అంటే ద పర్సంటేజ్ టర్మ్స్లో ది కరెక్షన్ వాజ్ అరౌండ్ -5.3%. 5.3% వాజ్ అ డ్రాడౌన్ దట్ ఐ సా ఇన్ దిస్ వీక్. నెట్ చూసుకుంటే వేర్ ఎవర్ ఐ స్టార్టెడ్ విత్ 100 రూపీస్ as the net asset value, ఆ లెవెల్లోనే అగైన్ మై పోర్ట్ఫోలియో ఇస్ దేర్ అట్ ద ఎండ్ ఆఫ్ డే 40. ఈవెన్ ఇండెక్స్ కూడా మళ్ళీ అక్కడికే వచ్చింది. సో 40 డేస్గా జస్ట్ సైడ్ వేస్ కరెక్షన్ అయింది కానీ మార్కెట్, బట్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు. దట్ ఈస్ అ ప్రాబ్లమాటిక్ థింగ్ ఫర్ ఎనీ మొమెంటమ్ ఇన్వెస్టర్ ఆర్ ఎ ట్రేడర్. ఫ్లాట్ మార్కెట్స్ ఆర్ సైడ్ వేస్ మార్కెట్ ఆర్ ద మోస్ట్ పెయిన్ అండ్ డిఫికల్ట్ వన్స్ టు ఇన్వెస్ట్. సో ఇప్పుడు డ్రాడౌన్ పరంగా చూసుకుంటే స్టిల్ ఐఎమ్ సేఫ్, ఎందుకంటే నేను నా నేను మీకు చెప్పినట్టు మ్యాక్స్ లాస్ ఆర్ ద మ్యాక్స్ రిస్క్ దట్ ఐమ్ విల్లింగ్ టు టేక్ ఫార్ మై పోర్ట్ఫోలియో ఇస్ అట్ 15%. అండ్ దిస్ 15% ఈజ్ నాట్ స్టాటిక్. ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద ఎన్ఏవి దట్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్. సో నా ఎన్ఏవి నేను స్టార్ట్ చేసినప్పుడు 100 కాబట్టి దాని పరంగా ఈ చూడండి కాలమ్ ఎం. సో 85తో స్టార్ట్ చేశాను నా స్టాప్ లాస్. బట్ యాజ్ అండ్ వెన్ నా ఎన్ఏవి పెరుగుకుంటూ వచ్చిన కొద్దీ మ్యాక్స్ ఆఫ్ 104.09కి వెళ్ళింది. సో ఆ మ్యాక్స్ ఎన్ఏవి దగ్గర నుంచి నేను మళ్ళీ 15% సబ్ట్రాక్ట్ చేస్తాను. సో సబ్ట్రాక్ట్ చేస్తే అక్కడ నుంచి నాకు వచ్చేది 88.5. సో మై న్యూ స్టాప్ లాస్ విల్ బి 88.5, నాట్ 85. సో నా ఎన్ఏవి విల్ మూవ్ ఫ్రమ్ 85 to 88.5 ఫర్ మై ఎగ్జిట్ క్రైటీరియా. సో 88.5 అంటే కనుక 12.5% లాస్ ఫ్రమ్ మై ఇన్వెస్టెడ్ క్యాపిటల్. సో అందుకు నా డ్రాడౌన్స్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ నుంచి ఎంత డ్రాడౌన్ పర్సెంటేజ్ టర్మ్ ఉందో దాని పరంగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ చూస్తాను అనమాట. సో 12.5%కి అయితే ఇంకా దూరంగా ఉంది, ఎందుకంటే రైట్ నో ఇట్ ఈస్ ఎట్ -4.2%. సో స్టిల్ ఇంకా 8.5% ఉంది ఫర్ ఇట్ టు ఫాల్ అండ్ దెన్ ఫర్ మీ టు టేక్ అ కాల్ టు ఎగ్జిట్. సో అంతవరకు ఐఎమ్ స్టిల్ ఫైన్. దట్ ఈస్ ది డ్రాడౌన్ సినారియో.
ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ పోర్ట్ఫోలియో హీట్, దాని గురించి డిస్కస్ చేస్తాను. ఈ పోర్ట్ఫోలియో హీట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మార్కెట్ కరెక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, అండ్ లెట్స్ సే ఐఎమ్ ద మోస్ట్ అన్లక్కీయెస్ట్ పర్సన్. నా స్టాక్స్ మాత్రం అన్ని పడడం స్టార్ట్ అయిపోయాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అన్ని పడడం స్టార్ట్ అయినప్పుడు అన్ని స్టాప్ లాస్ హిట్ అయ్యాయి అనుకోండి. అన్ని స్టాప్ లాస్ హిట్ అయితే ఒకటేసారి, దెన్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం లాస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బేర్? ఆ మ్యాక్సిమం లాస్ నేను ఎంత బేర్ చేయగలుగుతానో, ఇఫ్ దాట్ ఈస్ ద నంబర్ దట్ ఐ క్యాల్కులేట్ అండ్ కీప్ ఇట్, దెన్ నా మైండ్లో అది రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇంత నువ్వు మార్కెట్కి వెనక్కి ఇచ్చడానికి రెడీ అయిపో అని చెప్పి మనం ఫిక్స్ అయిపోతాం. ఆ మ్యాక్స్ లాస్ ఆ ముందరే మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతే, దాన్ని బేస్ చేసుకుని నేను రోజు కంపేర్ చేస్తా, ఇప్పుడు నా లాస్ ఎంత ఉంది ఆ నెంబర్ కంపేర్ చేసుకుని. కంపేర్ చేస్తే అప్పుడు సైకలాజికల్గా దెన్ ఐ విల్ బీ ఇన్ అ సేఫర్ పొజిషన్. ఓకే, ఇంకా దూరంగా ఉన్నాం లేదా ఇంకా దగ్గరగా ఉన్నాం అని చెప్పి నాకు ఒక అంచనా వస్తుంది, హౌ ఫార్ వీఆర్ అని చెప్పనేసి. ఆ హౌ ఫార్ వీఆర్ అని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే మెట్రికే పోర్ట్ఫోలియో హీట్. ఇది ఇప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాను మీరు? సో పోర్ట్ఫోలియో హీట్ ట్రాకింగ్ చేయడానికి ఎట్లా చేస్తానంటే నేను, సో ఇది మొమెంటమ్ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు పోర్ట్ఫోలియో హీట్ అనే కాన్సెప్ట్. బేసికల్గా మీ వర్స్ట్ కేస్ లాస్ ఫర్ ఎనీ స్టాక్ ఇక్కడ రాసుకోండి. ఈ వర్స్ట్ కేస్ లాస్ అనేది ఏంటంటే, ఈ స్టాక్ గనక మీ స్టాప్ లాస్ హిట్ అయితే మీరు ఎంత లాస్కి బయటపడతారు అని చెప్పనేసి ఆ అమౌంట్ రాసుకోండి. దెన్ అలాగా అన్ని స్టాక్స్కి రాసుకోండి. దెన్ యూ డూ ద సమ్మేషన్ ఆఫ్ ఆల్ సచ్ వర్స్ట్ కేస్ లాసెస్ వెన్ ఆల్ యువర్ స్టాక్స్ ఎగ్జిట్ ఎట్ ద సేమ్ టైమ్. దెన్ ద మ్యాక్స్ లాస్ విల్ బి -2.9 lakh ఫర్ మీ. సో ఇది అవుతుందని చెప్పి గ్యారంటీ లేదు, బట్ it is very highly unlikely this also will happen, because అన్ని స్టాక్స్ ఒకటేసారి పడిపోవడం అనేది విల్ బి అ రేర్ సినారియో, జస్ట్ లైక్ కోవిడ్ క్రాష్ ఏదో 2008 క్రాష్ అనేది. బట్ అలాంటి బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ని, అంటే అలాంటి అన్సీన్ ఈవెంట్స్ని మనం ముందరే ప్రిపేర్ అయ్యి పెట్టుకుంటే కనుక ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో ఆ ఆ పరంగా చూసుకుంటే నా వర్స్ట్ కేస్ లాస్ ఇస్ -2.9 lakh. ఇప్పుడు ప్రస్తుతము నా పోర్ట్ఫోలియో ఉన్న లాస్ ఎంత? -8,662. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఐ విల్ డివైడ్ దిస్ నెంబర్ బై దిస్ నెంబర్, దాట్ విల్ గివ్ దిస్ పోర్ట్ఫోలియో హిట్ పర్సంటేజ్. ఒకవేళ నా పోర్ట్ఫోలియో ప్రాఫిట్లో ఉందనుకోండి, సపోజ్ ప్రాఫిట్లో ఉంటే పోర్ట్ఫోలియో హీట్ విల్ బి నెగిటివ్. అంటే ఇట్ ఈస్ షోయింగ్ పాజిటివ్ నెంబర్ 3.44. అంటే ఐఎమ్ కంఫర్టబుల్లీ ప్లేస్డ్, నేను పాజిటివ్లో ఉన్నాను, ప్రాఫిట్లో ఉన్నా అని చెప్పి. ఎప్పుడైతే పోర్ట్ఫోలియో హీట్ నెగిటివ్లోకి వెళ్తుందో అప్పుడు దాని అర్థం ఏంటంటే కనుక ఐఎమ్ గెటింగ్ క్లోజర్ టు మై వర్స్ట్ కేస్ లాస్ అని చెప్పి. రైట్ నౌ ఫార్ మీ ది పోర్ట్ఫోలియో హీట్ ఈజ్ అరౌండ్ -3%. సో స్టిల్ లాంగ్ వే టు గో ఫర్ మీ. 100 టచ్ అయితే అప్పుడు నేను వరి అవ్వాలి, ఇంకా -3% దగ్గర ఉంది కాబట్టి నేను దీని గురించి వరి అవ్వను. సో నేను ఎవ్రీడే డ్యూరింగ్ ద డే ఆల్సో ఐ ఓన్లీ ట్రాక్ దిస్ నెంబర్. ఈ నెంబర్ పెరుగుతోంది, ఈ నెంబర్ 30కి వస్తుంది, 40, 50, 70 అట్లా పెద్ద పెద్ద నెంబర్కి వెళ్తుంది అంటే -70, -80 వెళ్తుంది అంటే దెన్ ఐ స్టార్ట్ టు వరీ. As long as this is in single digit or even less than -50% or whatever, I don't even care, because this is the risk that I'm willing to bear. So if it is somewhere close to -90%, then I'll start to worry and think about when to exit and Japanese. Antavaraku I'll not even worry about exiting. So that is portfolio hit. It is a very good concept. It will help you in multiple ways. One way is it will help you psychologically. ఎంత దూరం ఉన్నావు లాస్ కనేసి. సెకండ్ వే, ఇట్ విల్ హెల్ప్ యూ టు ఫోకస్ ఆన్ జస్ట్ వన్ నెంబర్. మీరు మొత్తము ఈ షీట్లో అన్ని స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, లాస్ ఎంత ఉంది, ఎన్ఏవి, ఎక్స్ఆర్ఆర్, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ పక్కన పెట్టేసి జస్ట్ ఒక్క ట్రాక్ చేసుకుంటే చాలు, మీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అండ్ యూ విల్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ బెటర్ ఆన్ అదర్ టాస్క్స్. సో దట్ ఈస్ అబౌట్ ది పోర్ట్ఫోలియో రివ్యూ. ఇప్పుడు నేను స్టాక్స్ అండ్ మార్కెట్ డిస్కస్ చేసే ముందర ఐ వాంటెడ్ టు ఫస్ట్ షో యూ ద మార్కెట్స్. సో మార్కెట్స్ నేను ఇంత ముందు మాట్లాడుకున్నట్టే 5 డిఫరెంట్ మార్కెట్స్ ట్యాగ్ చేస్తాను బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాప్. నిఫ్టీ 50 లార్జ్ క్యాప్, నిఫ్టీ నెక్స్ట్ 50, దెన్ నెక్స్ట్ మిడ్ క్యాప్ 150, ఆ నెక్స్ట్ స్మాల్ క్యాప్ 250, ఆ నెక్స్ట్ మైక్రో క్యాప్ 250. సో పైనుంచి కిందకు వస్తూ అట్లా ట్రాక్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. దానిలో ఈ 5 మార్కెట్ క్యాప్స్లో ద బెస్ట్ మార్కెట్ క్యాప్ రైట్ నౌ ఇస్ నిఫ్టీ జూనియర్, అంటే నిఫ్టీ నెక్స్ట్ 50. ఎందుకంటే
ఎందుకంటే అంటే నేను ఎలా ట్రాక్ చేస్తానంటే ఏదైనా స్టాక్ ఆర్ ఏదైనా మార్కెట్ కానీ ఇండెక్స్ కానీ బెటర్గా ఉందా లేదా అని చూసుకోవడానికి రెండు ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇస్ హౌ ఇస్ ది చార్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ మూవింగ్ యావరేజెస్. ఈ బ్లూ కలర్ ఇస్ 21-day మూవింగ్ యావరేజ్, గ్రీన్ కలర్ ఇస్ 50-day మూవింగ్ యావరేజ్, బ్లాక్ కలర్ ఇస్ 100-day మూవింగ్ యావరేజ్, రెడ్ కలర్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. ఇప్పుడు ఒకదాని కింద ఒకటి ప్రాపర్గా ఆర్డర్లో ఉంటే కనుక దెన్ ఐ సే ఇట్ యాస్ ప్రాపర్ ఆర్డర్. ఈ ప్రాపర్ ఆర్డర్లో మెయింటైన్ అయితే కనుక ఇట్ మీన్స్ ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ అప్ ట్రెండ్. అండ్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్స్ కానివ్వండి, ఇండెక్సెస్ కానివ్వండి, దే కంటిన్యూ టు డూ వెల్. అంటే దానిలో మొమెంటం ఉంది, ఆ స్టాక్స్లో అయితే ఆ మార్కెట్స్లో ఇంకా స్ట్రెంగ్త్ ఉంది అన్నట్టు. సో స్ట్రెంగ్త్ పరంగా చూసుకుంటే దిస్ ద మోస్ట్ ఫేవరబుల్ మార్కెట్. ఎందుకంటే దీని క్లోజింగ్ కూడా 21-day మూవింగ్ యావరేజ్ పైన అయింది. మీరు చూసుకుంటే 21-day మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుని అక్కడ పైన క్లోజ్ అయింది. ఇంతకు ముందు కూడా అట్లానే క్లోజ్ అయింది, 21-day మూవింగ్ యావరేజ్ దగ్గరే క్లోజ్ అయింది దానిపైన. అండ్ ఈ ట్రెండ్, ఈ ప్రాపర్ ఆర్డర్ అనేది ఇట్ హస్ బిన్ కంటిన్యూయింగ్ సిన్స్ లాంగ్ టైం. ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ జూన్ 2023 నుంచి ఇట్ ఈస్ ఇన్ ప్రాపర్ ఆర్డర్, నిఫ్టీ నెక్స్ట్ 50. అంతకుముందు మీరు చూసుకోండి కంప్లీట్గా ఆపోజిట్ ఉంది, ఇంప్రాపర్ ఆర్డర్. అంటే 200 కింద 100, 100 కింద 20, 50, 50 కింద 21, దాని కింద మార్కెట్. ఆ ఇంప్రాపర్ ఆర్డర్ నుంచి కంప్లీట్గా ఫ్లిప్ అయ్యింది సమ్వేర్ అరౌండ్ మే ఆఫ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఫ్లిప్ అయ్యి అప్పటి నుంచి ప్రాపర్ ఆర్డర్లోనే ఉంది. ఈవెన్ దో కరెక్షన్స్ అయినా కానీ ఆ ప్రాపర్ ఆర్డర్ అనేది ఎప్పుడు పోలేదు. మూవింగ్ యావరేజ్ కొంచెం దగ్గరకు వచ్చాయి, ప్రైస్ కాస్త కిందకి వెళ్ళి 200-dayకి బౌన్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది, కానీ ఆ ప్రాపర్ ఆర్డర్ అట్లాగే మెయింటైన్ అయింది. కొద్దిగా ఫర్ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం కిందకి వచ్చింది, కానీ 50-day మూవింగ్ యావరేజ్ ఫస్ట్ ఫర్ అరౌండ్ 2-3 days. ఆ తర్వాత నుంచి మళ్ళీ అది ప్రాపర్ ఆర్డర్ సెట్ అయిపోయింది. సో దట్ ఈస్ వై ఐ సే నిఫ్టీ జూనియర్ ఇస్ ద బెస్ట్ మార్కెట్ for someone to trade or someone to invest at this point of time. The next best is నిఫ్టీ మిడ్ క్యాప్ 150. ఇది కూడా ప్రాపర్ ఆర్డర్లోనే ఉంది లాస్ట్ జూన్ నుంచి. అండ్ దిస్ ఇస్ నాట్ యాజ్ గ్రేట్ యాజ్ నిఫ్టీ జూనియర్, ఎందుకంటే ది క్లోజింగ్ ఇస్ బిట్వీన్ 21-day మూవింగ్ యావరేజ్ అండ్ 50-day మూవింగ్ యావరేజ్. సో అందుకు ఐ గేవ్ దిస్ as a సెకండ్ ర్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మార్కెట్ టు పిక్. అండ్ థర్డ్ వచ్చేసి ఐ సెలెక్టెడ్ మైక్రో క్యాప్. మైక్రో క్యాప్లో ఎందుకంటే ఇది ప్రాపర్ ఆర్డర్లోనే ఉన్నా కానీ రీసెంట్గా ఈ కరెక్షన్ ఫాల్ అనేది 50-day మూవింగ్ యావరేజ్, 100-day మూవింగ్ యావరేజ్ కంటే కిందకి వెళ్ళింది కదా, తర్వాత మళ్ళీ ఈ ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వచ్చాక మళ్ళీ కరెక్షన్ స్టార్ట్ అయ్యి ఇట్ ఈస్ నౌ జస్ట్ అబౌవ్ 50-day మూవింగ్ యావరేజ్. సో దట్ ఈస్ ది సినారియో. ఇది చూడాలి ఇఫ్ ఇట్ డస్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అవుతుందా అని చూడాలి. బట్ దిస్ ఈస్ లెస్సర్ ఫేవరబుల్ దాన్ మిడ్ క్యాప్ ఇండిసెస్. ఫోర్త్ ఇస్ అ స్మాల్ క్యాప్ స్టాక్ ఫర్ ద స్మాల్ క్యాప్ మార్కెట్. స్మాల్ క్యాప్లో ఏంటంటే ఈ క్లోజింగ్ 50-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది, పెద్ద విక్ కింద వచ్చింది, కానీ దిస్ గ్రీన్ క్యాండిల్ ఇస్ నాట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ ది ప్రీవియస్ డేస్ క్లోజింగ్. ఈ రెడ్ క్యాండిల్కి కనీసం హాఫ్ వరకు వెళ్తే దెన్ వీ కెన్ టెల్ ఇట్ ఈస్ అ ఫేవరబుల్ క్లోజింగ్. బట్ ఇదంత స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వలేదు, అందుకు స్మాల్ క్యాప్ ఐ పుట్ ఇట్ అస్ ఎట్ ది ఫోర్త్ పొజిషన్. అన్నిటికంటే వర్స్ట్ ఇస్ నిఫ్టీ. నిఫ్టీ హ్యాస్ క్లోజ్డ్ బిలో 50. సో 21-day కాదు, 50-day కాదు, 50 కంటే కిందకు ఉంది. ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ క్లోజర్ టు 100-day మూవింగ్ యావరేజ్. అండ్ ఇది ఆల్ టైమ్ హైస్ నుంచి సెకండ్ టైం ఇది కరెక్షన్ ఆ లెవెల్స్కి వెళ్ళాక మళ్ళీ కరెక్ట్ అవడము. సో ఈ విధంగా చూసుకుంటే స్ట్రెంగ్త్ అనేది నిఫ్టీ జూనియర్లో, నిఫ్టీ మిడ్ క్యాప్లో ఉంది. ఈవెన్ నా పోర్ట్ఫోలియోలో కూడా నేను హోల్డ్ చేస్తున్న స్టాక్స్ కూడా రైట్ నౌ మీరు చూసుకోవచ్చు ఈ కాలంలో 8 of the stocks are from Nifty 50 and 7 are from mid cap 150. ఇది దట్ ఈస్ ద బ్యూటీ ఆర్ అడ్వాంటేజ్ ఆఫ్ మొమెంటమ్ ఇన్వెస్టింగ్. మొమెంటమ్ ఏంటంటే ఆటోమేటికల్గా రూల్స్ ఎలా సెట్ చేశాయంటే ఇట్ విల్ ఆటోమేటికలీ పికప్ దో స్టాక్స్ విచ్ ఆర్ ఇన్ స్ట్రెంగ్త్. సో అందుకు ఇవి ఈ స్టాక్స్ కూడా అట్లా వచ్చి దీనిలో పోర్ట్ఫోలియోలో పడ్డాయి. కానీ దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఐ చెక్ ది టెక్నికల్స్ అండ్ ఇన్వెస్ట్. సో అదొకటి ఐ వాంటెడ్ టు కన్వే. అండ్ మార్కెట్ పరంగా అయితే కనుక ఐ థింక్ బికాస్ ఆఫ్ ది ఎలక్షన్స్ అనుకుంటా ది మార్కెట్స్ ఆర్ నాట్ మూవింగ్ ఎనీవేర్, దే ఆర్ జస్ట్ డూయింగ్ సైడ్ వేస్ ఎక్సెప్ట్ నిఫ్టీ నెక్స్ట్ 50 తప్ప.
నేను ఇన్వెస్ట్ చేసే యూనివర్స్ నిఫ్టీ 200. సో ఇదొక్కటి నా ఇంపార్టెంట్ ఇండెక్స్ నేను ట్రాక్ చేస్తుంటాను. ఇది నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్టు ఇది ఒక ప్యారలల్ ఛానల్లో వెళ్తుంది. ఈ ప్యారలల్ ఛానల్లో ఎప్పుడైతే పైకి టచ్ అవుతుందో కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ టైము, ఈ సెకండ్ టైము, ఈ థర్డ్ టైము, ఫోర్త్ టైం, దిస్ ఇస్ ఫిఫ్త్ టైం. సో ఈ అప్పర్ ఛానల్ టచ్ అవ్వగానే యూ కెన్ సీ ద రెడ్ క్యాండిల్స్. సో నేను గత వారము అంత ముందు వారం కూడా అదే అనుకుంటున్నా, ఇది పైకి వెళ్తుంది ఈసారి అప్పర్ ఛానల్ దగ్గర ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పనేసి. యాజ్ యూజువల్గానే పైకి వెళ్ళగానే కరెక్షన్ స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే కనుక నౌ ఇట్ హెస్ కమ్ క్లోజర్ టు ద డౌన్వర్డ్ లైన్. సో మీరు చూస్తే ఇంతకుముందు డౌన్వర్డ్ లైన్కి టచ్ అవుతే ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చి పైకి వెళ్ళింది మొమెంటం ర్యాలీ. వన్ టైం, అగైన్ సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఏమో విక్ ఇచ్చి ఒక అప్పర్ ఒక గ్యాప్ అప్ ఇచ్చింది. ఫిఫ్త్ టైం. సో ఈసారి ఏమో కిందటి సార్లాగా అంత స్ట్రాంగ్ క్లోజింగ్ ఇవ్వలేదు, జస్ట్ 50-day మూవింగ్ అవే దగ్గరే ఉంది. బట్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ కంటిన్యూ టు గో అప్. ఇఫ్ ఇట్ డజంట్ గో అండ్ ఇఫ్ ఇట్ కమ్స్ బిలో, ఆటోమేటికల్గా నా స్టాక్స్ రూల్స్, ఎగ్జిట్ రూల్స్ హిట్ అయిపోతాయి, ఎగ్జిట్ అయిపోతాను. సో నేనేమి మార్కెట్స్ ప్రెడిక్ట్ చేయను, ఐ జస్ట్ రియాక్ట్ టు ద మార్కెట్, ఐ డోంట్ ప్రెడిక్ట్ ద మార్కెట్. సో ఆ పరంగా చూసుకుంటే ఐడియల్లీ ఇట్ షుడ్ గివ్ అ బౌన్స్ ఫ్రమ్ హియర్. దాట్ ఈస్ ది మార్కెట్ సినారియో. అండ్ ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే కనుక మార్చ్ మార్చ్ నుంచి మార్కెట్ ఇక్కడ మూవ్ అవ్వలేదు. మార్చ్ ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ నుంచి మార్కెట్కి కింద కరెక్షన్ ఇచ్చింది టిల్ మిడ్ ఆఫ్ మార్చ్. మళ్ళీ మిడ్ ఆఫ్ మార్చ్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది టిల్ స్టార్ట్ ఆఫ్ ఏప్రిల్. మళ్ళీ ఏప్రిల్ నుంచి కరెక్షన్ ఇచ్చింది టిల్ మిడ్ ఆఫ్ ఏప్రిల్. మళ్ళీ మిడ్ ఆఫ్ ఏప్రిల్ నుంచి టిల్ స్టార్ట్ ఆఫ్ మే వరకు మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ అగైన్ ఇట్ హెస్ కమ్ డౌన్ యాజ్ ఆఫ్ 10th of May. సో లాస్ట్ 40 days అండి, ఇన్ఫ్యాక్ట్ మార్చ్ నుంచి అంటే 2.5 monthsగా మార్కెట్ ఎక్కడికి వెళ్ళే సైడ్ వేస్గా పైకి కిందకి వెళ్తుంది. దీస్ ఆర్ వెరీ డిఫికల్ట్ టైమ్స్ ఫర్ ఎనీ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్. వెన్ ద మార్కెట్స్ ఆర్ ఇన్ అప్ ట్రెండ్ లైక్ దిస్, మనీ చేసుకోవచ్చు. మొమెంటమ్ విల్ బీట్ ది మార్కెట్, స్టాక్స్ ఓవర్ పర్ఫామ్ చేస్తాయి, విల్ మేక్ మనీ. ఇఫ్ ద మార్కెట్ ఈస్ డౌన్వర్డ్స్ స్టిల్ విల్ బీ ఇన్ ప్రాఫిట్. ఎట్లా అంటే మార్కెట్స్ పడుతున్నప్పుడు విల్ జస్ట్ స్టే అవుట్ సైడ్, క్యాష్లో కూర్చుంటాము. అండ్ ఆటోమేటికల్గా మన క్యాష్లో కూర్చుంటే మార్కెట్ కరెక్ట్ అవుతే మన ఆల్ఫా విల్ బి బెటర్. సో డౌన్వర్డ్ మార్కెట్, అప్వర్డ్ మార్కెట్ హ్యాపీ, విల్ బి ఏబుల్ టు మేక్ మనీ. ది మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ ఈస్ ఇన్ ది సైడ్ వేస్ మార్కెట్. ఈ సైడ్ వేస్ మార్కెట్లో అన్నెసరీగా అట్లీస్ట్ ట్రేడర్స్కి ఇంకా మొమెంటమ్ ఇన్వెస్టర్స్కి రీబ్యాలెన్స్ చేయడం వల్ల కాస్ట్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ కాస్ట్ పెరుగుతూ ఉంటాయి కానీ ది పోర్ట్ఫోలియో విల్ నాట్ మూవ్ ఎనీవేర్. So if this sideways correction continues to happen for longer period of time, then the pain will start. If it is again resolving into an uptrend, good. If it is either resolving into a downtrend, still good, we'll sit out. But if this sideways correction keeps on happening, then it is a death by 1,000 cuts. I think because of the elections, markets ఇలా sideways correction అవుతున్నాయి. సో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు చూడాలి ఎలా కడుతుంది అని చెప్పనేసి. సో ఇప్పుడు ఇండివిజువల్ స్టాక్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఏమో బిఎస్సి మీకు చెప్పినట్టు ఆల్రెడీ ఇది ఆల్ టైమ్ హైస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 20% కరెక్షన్ ఇచ్చింది. బట్ స్టిల్ చార్ట్ పరంగా అయితే దిస్ లైన్, బ్లాక్ లైన్, వాజ్ ఎర్లియర్ ది రెసిస్టెన్స్. నౌ ఇట్ హెస్ టర్న్ టు బి అ సపోర్ట్. సో ఇక్కడ బౌన్స్ బ్యాక్ అవుతుందని అనుకోవాలి. అండ్ ఆల్సో ఇట్ హెస్ టేకెన్ సపోర్ట్ ఎట్ 50-day మూవింగ్ యావరేజ్. సో హోప్ఫుల్లీ దిస్ అ గుడ్ రివర్సల్ జోన్. అండ్ ఫర్ ఇండిగో ఇస్ ఇన్ ప్రాపర్ ట్రెండ్ అండ్ ఇది కన్సాలిడేట్ అవుతుంది ఈ లెవెల్స్లో. సో ఫార్ గుడ్, చూడాలి. ఆల్ టైమ్ హైస్ దగ్గరలోనే ఉంది ఇది. ఆయిల్ వచ్చేసి చాలా రోజులుగా వీసీపీ ప్యాటర్న్లో అది కొనసాగుతుంది. సో కంట్రాక్షన్ ఇంకా ఫర్దర్గా అవుతూనే ఉంది. సో విల్ హ్యావ్ టు సీ. ఇంత కంట్రాక్షన్ అయితే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ మూవ్. బట్ ఆ కంట్రాక్షన్ అనేది ఇంకా రిజాల్వ్ అవ్వాలి. టిల్ దాట్ విల్ జస్ట్ హ్యావ్ టు కీప్ ఆన్ హోల్డింగ్ ఇట్. నెక్స్ట్ క్యూమిన్స్ ఇస్ వెరీ గుడ్. లాస్ట్ వీక్ కూడా పర్ఫామ్ చేసింది మార్కెట్ పడినా కూడా. అండ్ ఇట్ ఇస్ స్టిల్ ప్రాపర్ ఆర్డర్లో ఉంది. ఆ ప్రాపర్ ఆర్డర్లో ఉన్నా కూడా అది ఓవర్ ఎక్స్టెండ్ అవ్వలేదు. ఓవర్ ఎక్స్టెండ్ అంటే బై ఓవర్ ఎక్స్టెన్షన్ ఐ మీన్ ఇస్ ది 21-day మూవింగ్ యావరేజ్ కంటే ఇఫ్ ద ప్రైస్ ఇస్ వే అబౌవ్ దెన్ ఐ కాల్ ఇట్ as ఓవర్ ఎక్స్టెన్షన్. ఇఫ్ ఇట్ ఇస్ స్టిల్ neatly consolidating near the 21-day moving average, it means that it has good probability to go up. So Cummins Aparanga is very good. And BHEL, ఇది కూడా just like BSC, the previous
resistance is now its support for BHL. అండ్ ఇప్పుడున్న లాస్ట్ ఫ్రైడే క్యాండిల్ కూడా 21 డే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో అగైన్ దిస్ కుడ్ బి పొటెన్షియల్ రివర్సల్ జోన్. ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. దెన్ టారెంట్ పవర్ ఐ థింక్ ఇస్ ఇన్ అ డీప్ బేస్ ఫార్మేషన్, ఎందుకంటే ఇది 21 డే బ్రీచ్ అయింది, 50 డే కూడా బ్రీచ్ అయిపోయింది మూవింగ్ యావరేజెస్. సో దిస్ మైట్ బి టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఇట్ టు స్టార్ట్ బేస్ అండ్ దెన్ అగైన్ మూవ్ ఫర్దర్ అప్. Siemens was good, just like humans. ఇది ప్రాపర్ అప్ ట్రెండ్ విత్ వెరీ మినిమల్ కరెక్షన్స్. ఇది పర్ఫెక్ట్గా సెటప్ అయింది. హెచ్ఎల్ ఈజ్ ఆల్సో గుడ్. ఇదేమో కరెక్ట్ అయినా కూడా 21 డే మూవింగ్ యావరేజ్ దగ్గర బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ కరెక్షన్ కూడా ఆర్డర్లీగా ఉంది. సో నథింగ్ టు వరీ అబౌట్ హెచ్ఏఎల్ ఆల్సో. ఇందుస్ టవర్ 21 డే మూవింగ్ యావరేజ్ బ్రీచ్ అయింది. And this black line is the all-time high. The all-time high is not just 1 year or 2 years. ఇది కొన్ని ఆల్మోస్ట్ ఒక డెకేడ్ 2014లో ప్రీవియస్ హై, ఆ హైక్ ఇప్పుడు మళ్ళీ రీచ్ అయింది. సో ఆబ్వియస్లీ అంత హైక్ రీచ్ అయితే దెర్ విల్ బి ఆ కరెక్షన్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ రీసెంట్గా. ఇప్పుడు ఆ కరెక్షన్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఆల్ టైమ్ హై. సో ఇట్ విల్ అగైన్ టేక్ సమ్ టైమ్ ఫర్ ఇట్ టు సెటప్ ప్రాపర్ బేస్ ఫార్మేషన్. మళ్ళీ పైకి వెళ్ళడానికి టైం పడుతుంది. వోల్టాస్ అయితే కనుక మ్యాసివ్గా డ్రాప్ అయింది ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై. దిస్ ద మార్కెట్ క్రాష్ అంటారు కదా, ఇది జస్ట్ ఫ్యూ సెషన్స్లోనే ఆల్మోస్ట్ 20%, 16%, 15% అది డౌన్ ఇచ్చేసింది. ఇప్పటికైతే ప్రస్తుతం 50 డే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. చూడాలి ఎలా వెళ్తుందో నెక్స్ట్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా 50 డే మూవింగ్ యావరేజ్ కంటే కిందకి వెళ్ళిపోయింది. దీస్ ఆర్ ఆల్ నాట్ గుడ్ సైన్స్ ఇఫ్ ఇట్ ఈస్ బిలో 50 డే మూవింగ్ యావరేజెస్. హోప్ఫుల్లీ ఇంకో నెక్స్ట్ 3 డేస్లో రికవర్ అవ్వాలనుకుందాం. రికవర్ అవ్వకపోతే ఎట్లాగో మనం రీబ్యాలెన్స్లో అది ఎగ్జిట్ అయిపోతాయి. ట్రెండ్ ఈజ్ వెరీ నైస్. ఇది ప్రాపర్ అప్ ట్రెండ్లో ఉంది. దీని కరెక్షన్స్ కూడా వెరీ మినిమల్గా ఉన్నాయి. ప్రీవియస్ కరెక్షన్ కూడా చూసుకోండి, ఆ రేంజ్ చాలా టైట్ రేంజ్, 8% రేంజ్. అంటే ఆబ్వియస్లీ అంత స్మాల్ టైట్ రేంజెస్ ఉంటే కనుక ది డ్రాడౌన్స్ తక్కువ ఉంటాయి మన పోర్ట్ఫోలియోలో. ఇలాంటి స్టాక్స్ ఉండడం మంచిది. దీస్ ఆర్ లో వాలటిలిటీ స్టాక్స్. దీస్ లో వాలటిలిటీ స్టాక్స్ విల్ హెల్ప్ అస్ ఇన్ రెడ్యూసింగ్ అవర్ డ్రాడౌన్స్. సో ఇది కూడా చూడాలి. ది కంట్రాక్షన్ అగైన్ మళ్ళీ అయ్యాక అగైన్ హౌ ఇట్ విల్ షేప్ అప్. బట్ ఇట్ లుక్స్ లైక్ అ వెరీ గుడ్ స్టాక్ బికాస్ ఈ అప్ ట్రెండ్, ది ప్రాపర్ ఆర్డర్ ఇస్ బీన్ దేర్ సిన్స్ లాస్ట్ 1 year, అండ్ వాట్ ఎవర్ కంట్రాక్షన్స్ ఆర్ దేర్ ఇన్ ద లాస్ట్ 1 year, they're all of very small drawdowns. Good stock. సేల్కి వచ్చేస్తే నెక్స్ట్ సేల్ ఆల్సో ది ప్రీవియస్ resistance is turned out to support, and now it is taking support at 21 day moving average. It is also pretty good. Then Zomato ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు ఇట్ వాస్ అండర్ గోయింగ్ వీసీపీ. సో ఆ వీసీపీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మీరు చూసుకుంటే లాస్ట్ వీక్లో ఇట్ గేవ్ అ ఫాల్స్ బ్రేక్అవుట్. ఈ బ్లాక్ లైన్ దాటి పైకి వెళ్ళింది, మళ్ళీ అగైన్ ఇట్ కేమ్ డౌన్, ఫాల్స్ బ్రేక్ డౌన్. ఎందుకంటే ఇది కింద పడ్డా కానీ 21 డే మూవింగ్ యావరేజ్ కిందకి వెళ్ళి ఇట్ గేవ్ వెరీ లాంగ్ వే, అగైన్ ఇట్ బౌన్స్డ్ బ్యాక్. సో ఇట్ గేవ్ అ ఫాల్స్ బ్రేక్అవుట్ అండ్ ఫాల్స్ బ్రేక్ డౌన్ అండ్ ట్రాప్ చేసింది బోత్ సైడ్స్, సెల్లర్స్ని అండ్ బయర్స్ని. సో లైక్ మొమెంటమ్ ఇన్వెస్టర్స్ లైక్ అస్ విల్ నాట్ బీ థ్రోన్ ఈజీలీ ఇన్ దీస్ సినారియోస్, అన్లైక్ ట్రేడర్స్ అనుకోండి. సో మనము ఇంకా చూడాలి, ఎందుకంటే ఇది ఈ వీసీపీ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ప్యాటర్న్స్. మీరు చూస్తే అన్ని స్టాక్స్ ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు అవి వాటి కంట్రాక్షన్ ప్యాటర్న్ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో డిసైసివ్నెస్ లేదు, అది పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా అని చెప్పనేసి. ఆ డిసైసివ్నెస్ లేనంత వరకు ఈ స్ట్రాంగ్ స్టాక్స్ అవి అట్లా వీసీపీ ప్యాటర్న్లో కంట్రాక్షన్ అవుతూ అవుతూ వస్తూ ఉంటాయి. సో ఇఫ్ మార్కెట్ బ్రేక్స్ ఆన్ ది అప్ సైడ్, దీస్ ఆర్ ద స్టాక్స్ దట్ విల్ గో అండ్ రన్ ఫస్ట్. ఇవి ఫస్ట్ పరిగెత్తాయి అనమాట. లాస్ట్లీ వేదాంత ఇస్ అ వెరీ గుడ్ స్టాక్ రైట్ నో, ఎందుకంటే ఇది మంచి అప్ ట్రెండ్ ఇచ్చి ప్రాపర్ ఆర్డర్ ఎమర్జ్ అయ్యి కంట్రాక్షన్ కూడా చాలా టైట్ రేంజ్లో అవుతుంది. అండ్ ఎస్టర్డే ఫ్రైడే క్లోజింగ్ కూడా ఇట్ వాజ్ అబౌవ్ 4%. సో ఆ విధంగా స్టాక్స్ పర్ ఇండివిజువల్గా డిస్కస్ చేశాను. సో చూడాలి ఎలా ఉంటుందో రాబోయే వారము. అండ్ రేపు ఎలక్షన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో. సో తప్పకుండా మీరు వెళ్ళి మీ ఓట్ని క్యాష్ చేయండి. అండ్ మళ్ళీ 16th కలుస్తాను రీబ్యాలెన్స్ చేసిన తర్వాత.
టేక్ కేర్ గైస్, బాయ్.